వెల్కమ్ టు తెలుగు లీగల్ క్యాపిటల్. నేను మీ రమ్య. సో బ్యాంక్స్ చేసే మోసాలకు గురవుతున్నారా? మీరు బ్యాంక్స్ విషయంలో చిన్న చిన్న తప్పులు చేసినా సరే అది మీ జీవితంలో సంపాదించుకున్న సంపాదన అంతా తూడ్చుకెళ్ళిపోతుంది. సో మీకు న్యాయపరమైన ఏదైనా సమస్యలు ఉన్నా సో అవన్నిటిని ఎట్లా కూల్ చేసుకోవాలి, ఎలాంటి లీగల్ అడ్వైజెస్ తీసుకోవాలి, ఇవన్నిటి గురించి ఈరోజు మనకు తెలియజేయడానికి మన ముందు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఇప్పుడు నేను ఒక ఆర్టికల్ చూశాను. ఎవరు చూసినా సరే అందరు కలిపి ఒక పర్టికులర్ బ్యాంక్ని నమ్ముతారు, అదే హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో దాంట్లో ఒక రిలేషన్షిప్ మేనేజర్ 3 కోట్లకు స్కామ్ చేశాడంట. ఎస్, ఇది బాంబేకి చెందిన మీనాక్షి అనే ఒక క్లయింట్. ఈవిడ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఈవిడకి అకౌంట్ ఉంది. ఆవిడకి అందులో 3 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఓకే, అయితే ఈ 3 కోట్ల డిపాజిట్లు ఉన్నవి బ్యాంక్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఐడియా ఉంటుంది డెఫినెట్గా. అందులో రిలేషన్షిప్ మేనేజర్ ఒక ఆవిడ ఏం చేసిందంటే ఈ మీనాక్షి గారి ఈ ట్రస్ట్ గెయిన్ చేసుకొని, మేడం మీరు గోల్డ్ బాండ్స్లో స్కీమ్స్లో వాటిల్లో పెడతాము, ఇంకా మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని ఆవిడని నమ్మించి ఒక ఎంటీ చెక్ మీద సైన్ తీసుకున్నారు. తీసుకొని బ్యాంక్కి వచ్చారు. వచ్చిన తర్వాత బ్యాంక్ ఎంప్లాయీస్ మాట్లాడుకొని ఈ 3 కోట్లు ఎలాగైనా కొట్టేయాలి అని డబ్బులు మొత్తం 3 కోట్లు కొట్టేశారు, మొత్తం స్వాహా చేశారు. ఈ మీనాక్షి గారు ఏమనుకుంటున్నారంటే నా ఎఫ్డీస్ నుంచి వేరే వాటిలోకి వెళ్ళి నాకు ఇంకా హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ వస్తాయి అని ఎదురు చూస్తున్నారు. ఒక రోజు అసలు ఆమె డబ్బు ఎంత ఉంది, ఎంత అయ్యాయి, గెయిన్స్ ఎన్ని వచ్చాయి అని చూసుకోవడానికి వెళ్తే అకౌంట్లో 0 ఉంది. 3 కోట్లు డబ్బు ఎక్కడ పోయింది అని ఆవిడ బ్యాంక్ని అప్రోచ్ అయ్యి కంప్లైంట్ చేస్తే బ్యాంకర్స్ సెటిల్మెంట్కి వెళ్ళిపోదాము మనము, మీరు మా పైన కంప్లైంట్ రేజ్ చేయొద్దు అని మాట్లాడారు. ఆవిడ దానిపైన వెంటనే పోలీస్ అఫీషియల్స్కి రిపోర్ట్ చేశారు, ఇలా నా డబ్బు అంతా కాజేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. మేము ఇక్కడ ఇంకో చిన్న సందేహము, ఒకవేళ బ్యాంక్ అకౌంట్లో నుంచి మనీ విత్డ్రాల్ చేసినా వేరే అకౌంట్కి పంపించినా SMS వస్తుంది కదా మ్యామ్, లేకపోతే మెయిల్ అయినా వస్తుంది. అవును, ఇక్కడ అలాంటి సంఘటన ఏం జరిగింది? ఇక్కడ ఈమెకి ఎందుకు SMSలు పిన్స్ ఏవి రాలేదు అని అంటే ఈ పర్సనల్ రిలేషన్షిప్ మేనేజర్ ఏం చేసింది అని అంటే బ్లాంక్ చెక్ తీసుకెళ్ళింది. ఈవిడ మెయిల్ తీసేసి ఆవిడ మెయిల్ సింక్ చేసింది ఆ అకౌంట్కి. ఆవిడ ఫోన్ నెంబర్ పెట్టింది. ఏ ఓటీపీస్ వచ్చినా వచ్చినా ఈ రిలేషన్షిప్ మేనేజర్కి వస్తున్నాయి, కస్టమర్కి కాదు. ఓకే, అలా ఈవిడ్ని బురిడి కొట్టించి 3 కోట్లు కాజేశారు. పోలీసులు కూడా సెటిల్మెంట్ చేసేసుకోమని అడిగారంట. ఈవిడ హైకోర్టుని, బాంబే హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. బాంబే హైకోర్టుకి అప్రోచ్ అయినప్పుడు అసలు ఇది ఎంత సివియర్ ఇష్యూ, బ్యాంకుల్ని నమ్మి డబ్బు మీ దగ్గర పెడితే మీరు రెస్పాన్సిబుల్గా ఉండకుండా మీ ఎంప్లాయీస్ కాజేసినప్పుడు మీకు వాటిపైన ఎలా కంట్రోల్ ఉండదు, మీకు ఎలా తెలియకుండా ఉంటుంది, ఇంటర్నల్ ఆడిట్ జరుగుద్ది. ఓకే, ఇవేవి మీరు చూడకుండా బయటికి రాకుండా ఇంత పెద్ద విషయాలు తొక్కేసేయాలని, లోపలనే సెటిల్మెంట్ చేసుకోవాలని మీరు క్లయింట్ని ఎలా ఫోర్స్ చేస్తారు? ఇది చాలా పెద్ద నేరము. నాకు వెంటనే హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ వీళ్ళందరూ సమాధానం చెప్పాలి అని నోటీసులు అనేవి అయితే ఆర్డర్ చేసింది బాంబే హైకోర్టు. చూడాలి మరి అది ఏ మలుపు తిరగబోతుందో. ఎందుకంటే చిన్న స్థాయి వ్యక్తుల నుంచి బాగా డబ్బు సంపాదించేవారు సంపాదించిన డబ్బు అంతా ఎక్కడ పెట్టాలి అని అంటే ఫస్ట్ మనం చూసేది బ్యాంక్ వైపు. ఎందుకంటే అప్పిస్తే ఎగ్గొడతారేమో, ఇన్వెస్ట్మెంట్ చేస్తే మళ్ళీ మనకు టైంకి తిరిగి రాదనో, ఇట్లా బోల్డ్ అన్న ఆలోచనలు ఉంటాయి. అదే బ్యాంక్లో FD చేసుకున్నాము అంటే మనకు కావాల్సినప్పుడు వెంటనే ఇట్లా బటన్ నొక్కగానే డబ్బు వచ్చేస్తుంది అనుకుంటారు. మ్యామ్, అయితే మీరు ఇంతకుముందు చెప్పినట్టు చిన్న వ్యక్తుల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు కూడా బ్యాంక్స్లోనే దాచుకుంటారు మనీని. అయితే ఇప్పుడు ఈ మీనాక్షి గారేమో ఫైట్ చేసి మళ్ళీ దానికి పెనాల్టీతో సహా తెప్పించుకున్నారు. కానీ ఇలా ఫైట్ చేయని వాళ్ళు, ఈ లీగల్ ఇవన్నీ తెలియని వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి జనరేషన్లో ఎలాంటి అడ్వైజెస్ ఫాలో అవ్వాలి? మీకు ఇటువంటి బ్యాంక్ మోసం ఏదైనా జరిగి ఉంటే, బ్యాంక్ మీ పట్ల మోసానికి పాల్పడితే డెఫినెట్గా ఒక అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి. ఓకే, రిజర్వ్ బ్యాంక్లో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, RBIకి, ఓకే, ఓంబడ్స్మెన్కి ఇవ్వచ్చు బ్యాంక్ పైన. ఇక్కడ ఎక్కడ రిజాల్వ్ అవ్వనప్పుడు మీరు డైరెక్ట్ అడ్వకేట్ని అప్రోచ్ అయితే బ్యాంక్ పైన మనం కేసు వేసి లీగల్గా రైట్యస్గా మనకి వచ్చే అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.